వనభారతి జనహారతి స్ఫూర్తితో ఊరు వాడ కదులుతున్నాయి. పచ్చని పరిసరాల కోసం జనం ఎక్కడికెక్కడ కలిసి వస్తున్నారు. చేయి కలిపి మొక్కలు నాటుతున్నారు. ఈటీవీ ఈనాడు చేపట్టిన వనభారతి జనహారతి కార్యక్రమం అనంతపురం జిల్లా ఉద్యమంలా సాగుతోంది. బత్తలపల్లి మండలం రామాపురం గ్రామ సమీపంలో ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో 2000 మొక్కలు నాటే కార్యక్రమంలో ధర్మవరం శాసనసభ్యుడు సూర్యనారాయణ పాల్గొన్నారు. స్థానిక జెడ్పీ పాఠశాలకు చెందిన 1000 మంది విద్యార్థులు, ప్రజలు ఈ మొక్కలు నాటారు. నియోజకవర్గ వ్యాప్తంగా తొలి దశలో 9 లక్షల మొక్కలు పెంచుతామని ఎమ్మెల్యే సూర్యనారాయణ తెలిపారు. ముఖ్యంగా ఫస్ట్ ఫేజ్లో ఈ 5 లక్షల అవెన్యూ ప్లాంటేషన్, తర్వాత 4 లక్షల మొక్కలు ఈ పండ్ల మొక్కలు కూడా నాటాలని నిర్ణయించాం. 9 లక్షల మొక్కలు తప్పకుండా ఈ నెలలోనే నియోజకవర్గం మొత్తం మీద నాటించాలని చెప్పి నిర్ణయించాం. ఎందుకంటే అనంతపురం జిల్లా దేశంలో అత్యల్ప 2వ వర్షపాతం ఉండే జిల్లా. ఇక్కడ చెట్లు పెంచుకుంటేనే మనకు వర్షాలు వచ్చే పరిస్థితి. మొక్కల పెంపకం వల్ల కలిగే ప్రయోజనాల్ని వివరిస్తూ వనభారతి జనహారతి ఆధ్వర్యంలో పుత్తూరు జిల్లా పరిషత్ బాలికల పాఠశాల నుంచి వ్యవసాయ మార్కెట్ యార్డు వరకు కిలోమీటర్ మేర పాదయాత్ర నిర్వహించారు. అనంతరం మార్కెట్ యార్డు మైదానంలో ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు మొక్కలు నాటారు. నగరి నియోజకవర్గ పరిధిలో కొత్తగా 1,00,000 మొక్కలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇది మంచి కార్యక్రమాన్ని ఈనాడు వాళ్ళు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ చెట్లు నాటడం అని చెప్పేది మానవుని యొక్క మనుగడకు చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు ఎప్పుడు కూడా 40 డిగ్రీలకి ఉష్ణోగ్రత వచ్చేది కాదు. ఇప్పుడు 50 డిగ్రీలకు వెళ్ళిపోతా ఉంది, 10 డిగ్రీలు పెరిగిపోతా ఉంది. ఇది తగ్గించాలంటే చెట్లు ఖచ్చితంగా పెంచాలా. నూతనంగా ప్రారంభించిన నెల్లూరు జిల్లా పెళ్లకూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో డీజీపీ జేవీ రాముడు మొక్క నాటి నీళ్లు పోశారు. అన్ని పోలీస్ స్టేషన్లలో మొక్కలు పెంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తామన్నారు. వనభారతి జనహారతి ద్వారా ఈటీవీ ఈనాడు చేస్తున్న కృషిని ప్రశంసించారు. పచ్చని తడుకు కోసం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వాసులు కదిలారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో స్థానిక శాసనసభ్యుడు ఆరిమిల్లి రాధాకృష్ణ మొక్కలు నాటారు. పురపాలక సంఘ చైర్మన్ దొమ్మేటి సుధాకర్, పురపాలక సంఘ కమిషనర్ అమరయ్యతో పాటు తెలుగుదేశం నేతలు ఉత్సాహంగా పాల్గొని దాదాపు 2000 మొక్కలు నాటారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రామన్నగూడెంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు పుట్టినరోజు సందర్భంగా 350 ఇంకుడు గుంతలు, 3000 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రహదారికి ఇరువైపులా మొక్కలు పాతారు. వనభారతి జనహారతి స్ఫూర్తితో గుంటూరు జిల్లా కారంపూడిలోని శ్రీచక్ర సిమెంట్స్ ప్రాంగణంలోని 5 ఎకరాల విస్తీర్ణంలో యాజమాన్య ప్రతినిధులు, కార్మికులు, విద్యార్థులు భారీ సంఖ్యలో మొక్కలు నాటారు. ముందు గ్రామంలో ప్రదర్శన నిర్వహించి పర్యావరణ పరిరక్షణపై స్థానికులకు అవగాహన కల్పించారు. వన సంరక్షణపై ప్రతిజ్ఞ చేశారు. వనభారతి జనహారతి కార్యక్రమాన్ని నిర్వహించడం ఈ చక్ర సిమెంట్ ఫ్యాక్టరీలో జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మా కార్మిక సోదరులందరూ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మేము 1000 మొక్కల పైభాగం మేము నాటించడం జరిగింది. ఇంకా అధికంగా నాటాలన్నటువంటి కార్యక్రమాన్ని మేము ఇంకా తీసుకోబోతున్నాం. ఈటీవీ ఈనాడు పిలుపునందుకుని గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం కొర్నెపాడు శ్మశాన వాటికలో రైతు నేస్తం ఫౌండేషన్ సభ్యులు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. దాదాపు 500 మొక్కలు పెంచాలని సంకల్పించారు. ప్రకాశం జిల్లా పంగులూరు మండలం కొండమంజులూరులో వనభారతి జనహారతి కార్యక్రమంలో భాగంగా రహదారికి ఇరువైపులా 1500 మొక్కలు నాటారు. సర్పంచ్ విజయలక్ష్మి ఈ పూల, పండ్ల మొక్కల్ని పంపిణీ చేశారు.